రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకాశం జిల్లా పొదలి గ్రామానికి ఈ పొగాకు మీద రైతులు పడే కష్టాలని వాళ్ళని కలుసుకుని మాట్లాడటం కోసం 28వ తారీఖు ఉదయం 9:30-10 గంటలకి ఆయన పొదలి వస్తున్నారని, మరి ఆయన రావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మాయ మాటలతోటి, అబద్ధాలతోటి, కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా వ్యవసాయం దండగా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పండగ అనేవారు. ఆయన ఎప్పుడూ కూడా వ్యవసాయాన్ని చిన్న చూపే చూడటం అలవాటు. ప్లస్ ఈ రోజున ఈ పొగాకు కొనుగోలు మరి లాస్ట్ టైం వచ్చేటప్పుడు కింటా 36,000 కొంటే, లోదు వచ్చేటప్పటికి 24,000 కొంటే 33,000 లో గ్రేడు, 36,000 హై గ్రేడు కొనే కార్యక్రమం జరిగి, అయినా సరే రైతుల కోసం నిలబడి 3,000 కోట్లు రైతు కొనుగోలుకి పెట్టి, ఎక్కడన్నా ఇదైతే దీనికి మళ్ళీ సపరేట్గా 100 కోట్లు ఈ టొబాకో కూడా పెట్టాడు ఆయన. కానీ మార్కెట్ ఆ రోజు నిలబడబట్టి మరి రైతుకి మేలు జరిగి కొనుగోలు పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఇవాళ వచ్చేటప్పటికి మరి 24,000, లో గ్రేడ్ వచ్చేటప్పటికి 20,000 ఇంకా తగ్గించి కొనడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ ఏమాత్రం కూడా రైతుకి మేలు చేయాలి, మంచి చేయాలనే ఆలోచన మాత్రం ఈ టొబాకో బోర్డుకి లేకపోయినా ప్రభుత్వం కల్పించుకుని ఈ రైతులను ఆదుకునే కార్యక్రమం ఏమాత్రం కూడా చేయట్లేదు. ఒక మంత్రే అసలు మేము టొబాకోకి మాకు సంబంధం లేదు, మేము పట్టించుకోమని అన్నాడంటే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని అడుగుతున్నాను నేను. ఈ రాష్ట్రం రైతే రాష్ట్రానికి వెన్నెముక. ఆంధ్ర రాష్ట్రం రైతుతోటే ఆధారపడి ఉన్న రాష్ట్రం ఇది. ఈ రైతాంగాన్ని ఆదుకోవలసిన ఈ ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యంగా మరి దళారీకి కొమ్ము కాస్తుందంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా పరిపాలిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయాన్ని ఈ క్రాప్ చేయించి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి మరి వాళ్ళకి కలిసి వచ్చేటట్టుగా, ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునేటట్టుగా సకాలంలో అందించే కార్యక్రమం చేసేవారు. వ్యవసాయం దెబ్బతిందంటే వెంటనే ఆ పంట రాకుండానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేసేవారు. ఒక పంటలోనే 2 నష్టాలు జరిగితే 2 ఇన్పుట్ సబ్సిడీలు కూడా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఇక్కడ కందులు కూడా లాస్ట్ టైం ఏదైతే ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ చేయటం వల్ల ఈ ఒంగోలు జిల్లాలోనే లాస్ట్ టైము మరి కందులు దెబ్బతింటే దానికి కరువు మండలాల్లో ప్రకటించి మరి దానికి ఇన్సూరెన్స్ కూడా వచ్చేలాగా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతుల పక్షపాతి రాజశేఖర రెడ్డి గారు కానీ తనేడు ఇంకా 4 అడుగులేసి రైతులకు మేలు చేసే విషయంలో ముందున్నారు. నేను సివిల్ సప్లై మినిస్టర్ చేశాను. ఏదన్నా క్రాప్ వచ్చేటప్పటికి రెండు నెలల ముందే ఏర్పాటు చేసి మీటింగ్ అధికారులందరితో కూర్చోబెట్టి దాన్ని ఏ రకంగా కొనాలి, వాళ్ళకి ఏ రకంగా కార్యక్రమం చేయాలని దిశ నిర్దేశం చేసేవారు. ఇక్కడ ఏమీ లేదు, రైతు గురించి మాట్లాడే పరిస్థితే లేదు. ఇవాళ రైతు కుదేలైపోతూ ఉన్నారు. ఇవాళ ఏ మార్కెట్లో చూస్తుంటే కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, శనగలు కానీ ఏదైనా సరే హై రేట్ ఉన్నాయి. కానీ ఇక్కడ రైతు దగ్గర చూస్తుంటే కొనే రాజులు లేడు. కానీ మధ్యలో దళారీ దగ్గర నుంచి మాత్రం రేటు పెరిగిపోయే కార్యక్రమం జరుగుతుందంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా దుర్బుద్ధితో ఈ రైతుల పట్ల ఉందో ఒకసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైతులందరినీ కూడా అలో లక్ష్మణాన్ని బాధపడుతున్నారు. ఇవాళ నాదెండ్ల మనోహర్ మేము 24 గంటల్లో రైతులు డబ్బులు వేసేస్తామని అన్నారు. ఇవాళ ధాన్యం చూసి మే 6 నుంచి ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ మే 22 ఇప్పటి వరకు ₹1 రైతులకు రాలేదు ధాన్యం డబ్బులు. మరి ఈ మంత్రి ఎక్కడున్నాడో ఉత్తర ప్రగల్భాలన్నీ పలికాడు ఆయన. మేము వచ్చిన వెంటనే 24 గంటల్లో డబ్బులు వేసేస్తున్నామన్న
పెద్ద మనిషి ఇప్పుడు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు. దళారీ వ్యవస్థ పెరిగి బస్తాకు 200 రూపాయలు కూడా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడైతే టొబాకోలో వేల రూపాయలు నష్టపోతున్నారు. ఇవాళ వీళ్ళు ఏమైపోతున్నారు, ఇలాగా ప్లాట్ఫారానికి తీసుకొస్తున్నారు అమ్మకానికి, దాన్ని తక్కువ ధరకి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు. ఆ ట్రాన్స్పోర్ట్ లాస్ అవుతున్నారు. అది నిలవటం వల్ల ఆరిపోయి మళ్ళీ దాని లోపల ఏదైనా దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి మళ్ళీ తిరగేసే కార్యక్రమం, దానికి కూడా మరి కూలి పనులు పెట్టుకుని నష్టపోతున్నారు రైతులు. అసలు ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని నేను అడుగుతున్నాను. ఓన్లీ కార్పొరేట్ ఆఫీసులకు సపోర్ట్గా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మరి వెంటనే దిగువచ్చి ఈ రైతుల్ని, టొబాకో రైతులను ఆదుకునే విధంగా ఈ మన కొనుగోలుదారుల్ని మరి వాళ్ళు పిలిపించి మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోకపోతే మీరు చాలా తప్పిదం చేసిన వాళ్ళు అవుతారు, రైతులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇది బాగా ఉసురని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఇదే పని చేస్తూ ఉంటారు. వ్యవసాయం దండగే అంటూ ఉంటాడు ఆయన. ఆ రకంగానే ఇవాళ చిన్నచూపు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతున్నాను, ఎప్పుడూ కూడా మీరు వ్యవసాయం దండగా, ఇండస్ట్రీస్ బెస్ట్ అంటాడు. ఒకసారి మా దగ్గరికి లాస్ట్ టైం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కైకులూరు వచ్చి ఇండస్ట్రీస్ బెస్ట్, వ్యవసాయం వేస్ట్ అన్నారు. మీరు ఒకవేళ ఏదైనా క్యాప్సిల్ కనిపెట్టండి, ఆ క్యాప్సిల్ వేసుకుంటే టిఫిన్ చేసినట్టు, భోజనానికి ఒక క్యాప్సిల్ వేసుకుంటే భోజనం చేసినట్టు, డిన్నర్కి ఒక క్యాప్సిల్, మరి అలా వేసుకుంటే ఈ పంటలే మానేద్దాం, ఆ రకంగా ఏదైనా తీసుకురండి చంద్రబాబు నాయుడు గారు అంటూ మీరు మాత్రం ఈ రోజున రైతాంగానికి పెద్ద పేటేసి రైతాంగాన్ని ఆదుకోకపోతే మనకు కూడు కూడా ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడుతామంటే దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి రేపు 28వ తారీఖున అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతులకి బాసటగా నిలబడి రైతాంగానికి మరి గిట్టుబాటు ధర కలిగించే విధంగా ఆయన ప్రయత్నాలు మాట్లాడే విధంగా రైతులకు ఓదార్పు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 28వ తారీఖు పొదలిలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరినీ కూడా కలిసే కార్యక్రమం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లో గ్రేడ్ని ఇంకా తగ్గించి కొనాలని చూస్తున్నారని చెప్పి వాళ్ళు అన్నాను. మీకు లో గ్రేడు 20,000 కాదు, 15,000, 12,000కే కొనటానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుని పూర్తిగా నాశనం చేయటమే వాళ్ళ ధ్యేయంగా ఉంది. ఇది ఖచ్చితమైన మాట. మీరు అన్న మాట నేను ఇందాక ఫస్టే ఉదాహరించాను. 20,000 కన్నా లోగానే కొనటానికి ప్రయత్నిస్తారని చెప్పి ఇది మీద అన్నది కరెక్ట్. ఈ రైతాంగానికి ఇక్కడ రైతాంగానికి వచ్చే రేటు రావట్లేదు. మీకు అనేది తగ్గటం ఎక్కటం కాదు. ఇక్కడ రైతాంగానికి అందవలసిన రేటు అందకుండా మార్కెట్లో మాత్రం ఎక్కువ రేటు ఉంది. నేను అనేది మీకు అర్థం కావట్లేదు. మీరు ఇక్కడే మీరు పొరపడుతున్నారు. రైతాంగానికి వచ్చే రేటు ఇప్పుడున్న అక్కడున్న రేటు కన్నా కూడా ఇక్కడికి అందవలసిన రేటు అందుతా లేదంటున్నాను. మీరు మార్కెట్లో అమ్ముతున్న రేటుకి ఇక్కడ రైతుకి అందవలసిన రేటు రావట్లేదు అంటున్నాను. మధ్యలో దళారీ వ్యవస్థ పెరిగిపోయింది, తినేస్తున్నారని చెప్తున్నా. మీకు అర్థమైందని నేను చెప్పేది. మీరు అనేది ఇక్కడ మార్కెట్లో అమ్మే రేటు ప్రకారంగా రైతుకు అందుతా లేదు. రైతు దగ్గర నుంచి మధ్యలోకి వెళ్ళిన తర్వాత మా దళారీ వ్యవస్థ నుంచి అక్కడ రేటు పెరుగుతుందని చెప్తున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా దళారీలు బాగుపడుతున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ చేసేవారు, ఇన్సూరెన్స్ కట్టించేవారు, ఆర్బికే ద్వారా కొనుగోలు చేసేవారు, రైస్ మిల్లర్స్కి పంపించేవారు, అక్కడి నుంచి డైరెక్ట్ అకౌంట్లో పడేది. ఇవాళ దళారీ ఎంటర్ అయిపోయి అన్నిట్లోనూ ఆయనే తీసుకుని ఆయనే తినేసే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. అది అంచేత రైతుకి అందవలసిన రేటు రావట్లేదు. ఇప్పుడు మన మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలో వాళ్ళు దీన్ని తినేసే కార్యక్రమం చేస్తున్న వల్లనే రైతుకి టొబాకో రేటు రావట్లేదు అంటున్నాను.